మార్చుకుంటున్నారు. మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. ఆంధ్ర పాడ్కాస్టర్ ఒకడు ఉన్నారు అధ్యక్ష, అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలా మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని. మేడం హోమ్ మినిస్టర్ గారు కులాలు మార్చేసుకుంటున్నారు సోషల్ మీడియా కోసం, డబ్బుల కోసం అని చెప్పి నా పేరు అక్కడ ప్రస్తావించారు కదా. ఇప్పుడు నేను ఆవిడకి ఒక స్ట్రైట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పూర్తి పేరు ఫుల్ నేమ్ ఏంటి? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అవునా? ఆయన సోషల్ మీడియాలో ఆయన పెట్టుకున్న పేరేంటో తెలుసా? ఆ ఫుల్ నేమ్ ని షార్ట్ చేసుకొని పవన్ కళ్యాణ్ అని పెట్టుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన కూడా కులం మారిపోయినట్ట. నరేంద్ర మోదీ గారు ఉన్నారు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు అనేది ఆయన ఫుల్ నేమ్. ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో ఆయన ఫుల్ నేమ్ ని షార్ట్ గా నరేంద్ర మోడీ అని పెట్టుకున్నారు. ఆయన కూడా కులం మారిపోయినట్టేనా? ఇప్పుడు మీ లెక్క ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళ కులాలు మార్చేసుకొని వాళ్ళ ఫుల్ నేమ్ ని షార్ట్ నేమ్ గా సోషల్ మీడియా హ్యాండిల్స్ కి పెట్టుకొని ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టే పోస్టులు అన్నిటికీ డబ్బులు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోదీ గారికి ఇస్తున్నారా? అయినా మేడం నా సోషల్ మీడియా హ్యాండిల్ నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటా, దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఎక్స్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ అని పెట్టుకుంటా, రేపు పొద్దున ఇంకొక సోషల్ మీడియా హ్యాండిల్ వస్తే దానికి ఇంకేదో పేరు పెట్టుకుంటా. మీకేంటి ప్రాబ్లం? క్వశ్చన్స్ కి మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే చెప్పండి. మీ దగ్గర ఆన్సర్స్ లేకపోతే, మీ పర్ఫార్మెన్స్ డిజాస్టర్స్ గా ఉంటే నా సోషల్ మీడియా హ్యాండిల్లో నేను పెట్టుకున్న పేరు మీద వచ్చి పడితే ఏం లాభం? క్వశ్చన్స్ అడుగుతుంటేనే మీకు హెరాస్మెంట్ లా ఉందా? నేను ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా సివిల్ వేలో కాకుండా లైన్ క్రాస్ చేసి ఎవరినైనా ఎప్పుడైనా నా వీడియో కాదు కదా ట్వీట్ అయినా కూడా ఉన్నట్టు మీరు ట్రేస్ చేయగలిగారా? ఉంటే నా పేరు అసెంబ్లీలో తీసిన తర్వాత ఒక్క ఎవిడెన్స్ అయినా ప్రొడ్యూస్ చేశారా? అసలు ఎవిడెన్స్ బేస్డ్ థింకింగ్, డేటా బేస్డ్ థింకింగ్ అనేది మీకు, మీ టీం, ఎంటైర్ టీమ్ కి ఉండదా మేడం? ఇంకో విషయం ఏంటంటే మన స్టేట్ లో ఫేక్ న్యూస్, ఫేక్ ప్రాపగాండాస్ కూడా చాలా తీవ్రంగా చాలా మంది జరుగుతూ వస్తున్నాయి. ఉదాహరణకి లాస్ట్ రెజీమ్లో 14 లక్షల కోట్ల అప్పులు జరిగిందని, లాస్ట్ రెజీమ్లో ఉన్న 5 yearsలో స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని ఫేక్ న్యూస్లు, ఫేక్ ప్రాపగాండాస్, డేటా ఎవిడెన్సెస్ లేకుండా ఫేక్ ప్రాపగాండాస్ క్రియేట్ చేసి పవర్లో కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత వైట్ పేపర్స్ అని చెప్పి హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ అందులో చూపించిన డేటాకి రిఫరెన్సెస్, సోర్సెస్ లేకుండా ప్రెజెంట్ చేశారు. ఇలాగ చేస్తా వచ్చిన వ్యక్తి పేరు ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబిఎన్ గారు. ఆయన గురించి కూడా ఏం చేస్తారో చెప్పండి. ఇలాగ ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేసి పవర్లోకి వచ్చిన వాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నారు. సిబిఎన్ గారి పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మాకు చెప్పండి. అంటే 14 లక్షల కోట్ల అప్పు లాస్ట్ రెజీమ్లో జరిగిపోయింది అని మీరే డిసైడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని మీరే డిసైడ్ చేస్తారు. చివరికి నా సోషల్ మీడియా హ్యాండిల్కి నేను ఫుల్ నేమ్ పెట్టుకోవాలా, షార్ట్ నేమ్ పెట్టుకోవాలా అని చెప్పి కూడా మీరే డిసైడ్ చేస్తారు. మేడం మీకైనా ఫేర్గా అనిపిస్తుంది? ఇదే వైఎస్ జగన్, మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే, సత్యం చెప్తున్నాను మీకు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ, చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం.